సార్ నమస్తే. నమస్తే. సార్ ఇప్పుడు యాక్టర్గా మిమ్మల్ని చాలా సందర్భాల్లో చూశాను, చాలాసార్లు చూశాను, మీ సినిమాలు చూశాను, మీతో చాలాసార్లు ఇంటర్వ్యూ చేశాను. అంటే నటుడిగా మీరు ఎంత స్థాయిలో అయినా ఉండొచ్చు, కానీ ఒక వ్యక్తిగా మాత్రం భలే ఇష్టం సార్ మీరంటే. అంటే మీరు మాట్లాడే మాటలు, మీ మీ లైఫ్ స్టైల్, ముఖ్యంగా మీ లైఫ్ స్టైల్, ఇవన్నీ అంటే మీ ప్రతి ఇంటర్వ్యూ చూస్తుంటాను నేను. ఇవన్నీ ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంటాయి. కనీసం కొంతకాలమైనా జీవితంలో 100 ఏళ్ళు ఉంటే 100 ఏళ్ళు కాదులే, కనీసం ఒక ఏడాదైనా ఇలా బతకాలేమో అనిపిస్తుంటాం మీ లైఫ్ స్టైల్ చూస్తుంటే. థ్యాంక్స్ ఫర్ దట్. థ్యాంక్స్ ఫర్ దట్. ఈ సినిమా గురించి మీరు చాలా మాట్లాడారు. చాలా సినిమాలు చేసిన జగదు బాబు అంటే యాక్టింగ్ పరంగా కొత్త టర్న్ తీసుకున్న తర్వాత చాలా క్యారెక్టర్లు చేశారు. మీకే చాలాసార్లు థ్రిల్లింగ్ అనిపించవచ్చు, మీకే కొన్నిసార్లు మొనాటిని వచ్చేసి ఉండొచ్చు. ఇంత చూసిన జగదు బాబు ఈసారి ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఇది ఏదో ఉంటుంది ఈ క్యారెక్టర్లో అన్న ఒక చిన్న కాన్ఫిడెంట్ సినిమాకి వెళ్ళే ముందు నాకు అనిపించింది. టోటల్గా చూసిన తర్వాత మీరు మాట్లాడింది చాలా తక్కువేమో ఈ క్యారెక్టర్ గురించి అనిపించింది నాకు. కథ చెప్తున్నప్పుడు కానీ, బుచ్చిబాబు మిమ్మల్ని మోటివేట్ చేస్తున్నప్పుడు కానీ మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి. మీరు చెప్పింది నాకు అంటే ఐ కనెక్ట్ విత్ దట్. ఎందుకంటే ఇప్పుడు ఆర్టిస్ట్గా మేము ఎన్నో సినిమాలు చేస్తామండి. హీరోగా చేసాను 99 సినిమాలు, తర్వాత దాదాపు ఇంకో 90 ఎంతో అయినా గుర్తులేదు. బట్ నేను ఫస్ట్ నుంచి అంటే నాకు చిన్న భయం, గబుక్కని మాట్లాడాలంటే ఇప్పుడు భయం. ఎందుకంటే ఎక్స్ట్రా మాట్లాడితే అంత లేదు అంటే జగపతి బాబు కూడా ఓవర్ యాక్షన్ చేశాడు, ఎక్కువ మాట్లాడాడు అనేది రాకూడదు అనేది నా ఫీలింగ్. అందుకని అన్నాను. బట్ నేను మాట్లాడింది నిజం అయ్యిందండి. ఏదైనా నేను ఏది చెప్పినా అంటే ఇప్పటికీ అదే చెప్తా. సినిమా నేను చూసే ముందు చెప్పా, ఇప్పుడు చెప్తున్నా ఆడియన్స్ అందరూ చూసిన తర్వాత. ఐ వుడ్ సే ఇట్ కుడ్ బి ద బెస్ట్ క్యారెక్టర్ ఇన్ మై కెరియర్, ఇంక్లూడింగ్ ద ఫస్ట్ ఇన్నింగ్స్ మీ భాషలో. ఎందుకంటే అంతఃపురం ఏమైనా కనెక్ట్ అయితే అవుతా, కానీ ఇప్పుడు ప్రమాణం సినిమాలు చేసా, గాయం, శుభలగ్నం, ఇవన్నీ ఓకే. అంతఃపురంలో వచ్చిన ఫీలు అంటే అంతఃపురంలో నన్ను నేను మర్చిపోయి ఒక సారా వీర్రాజుని అయిపోయాను. అలాగే దీంట్లో అప్పల సూర్యుని అయిపోయాను. అప్పల సూర్య ఎప్పుడైతే లుక్ వచ్చిందో అదే ఫీల్తో ఇక నాకు జగపతి బాబు గుర్తులేరు, నాకే గుర్తులేరు. అంటే అట్లాంటి క్యారెక్టర్లు రావడం అనేది వెరీ వెరీ రేర్. అందుకనే నేను ఈ సినిమా మీద ప్రాణం పెట్టేసుకున్నా. మధ్యలో ఎన్ని సినిమాలు చేస్తున్నా ఇది కాదు పెద్ది, అది చూడండి అని మనసులో అనుకునేవాను. ఎక్కువ బయటికి మాట్లాడాలి, ఎందుకంటే అది మాట్లాడటం వేస్ట్. అది ఆడియన్స్కి తెలియంది ఏం లేదు, వాళ్ళే చెప్పాలి, నేను చెప్పటం కాదు. అందుకని నేను ప్రీ రిలీజ్లో ఎక్కువ మాట్లాడను, పోస్ట్ రిలీజ్ కూడా నేను ఎక్కువ మాట్లాడను. వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడేది ఏం లేదు. ఎందుకంటే ఫైనల్ వర్డిక్ట్ వాళ్ళు 300 కోట్లు పెట్టి మనం సినిమా తీస్తే 300 రూపాయలు వాళ్ళు డిసైడ్ చేసేస్తారు. సో మన ఫేట్, ఇండస్ట్రీ ఫేట్ వాళ్ళ చేతిలో ఉంటుంది. సో వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇనిషియల్గా చెప్పాలంటే, హానెస్ట్గా చెప్పాలంటే, నేను ప్రీమియర్కి నేను డిసప్పాయింట్ అయ్యాను. ఇక నేను స్ట్రైట్ అవే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్కి డిసప్పాయింట్ అయ్యాను. ట్రైలర్ వాజ్ నాట్ ఎ గుడ్ ట్రైలర్. సో అది మిస్ఫైర్ అయింది ఏంటి అనేది. సరే మంచిదేలే, ఒక రకంగా ఓవర్ ఎక్స్పెక్టేషన్ తగ్గుతుంది అనేది నన్ను నేను సమర్థించుకున్నాను. ప్రీమియర్లో జరిగింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొంతమంది ఫ్రేమ్ ఆఫ్ మైండ్ వేరే విజువల్లో ఉంటుంది. అంత రేంజ్కి మైండ్ వెళ్ళిన స్పీడ్కి సినిమా లేకపోతే ఉండడం అనేది కష్టమైన పని. కాకుండా రామ్ చరణ్, బుచ్చి ఎవరైనా కానీ సినిమాలో పోరాడాం, గెలిచాం, కానీ వీళ్ళని పోరాటం సరిపోతుంది. ట్రోలర్స్ని, ఆపోజిషన్ వాళ్ళని, నెగిటివిటీ స్ప్రెడ్ చేయాలనుకునే వాళ్ళని, ఇదొక స్ట్రగుల్ అయిపోయింది. సో ప్రీమియర్లో అది జరిగింది. ఆ తర్వాత నుంచి ఫస్ట్ అంటే కావాలని బాగాలేదు అంటాం, కావాలని ఇష్టం, అదొక సేడిస్టిక్ ప్లెజర్, అదొకటి ఉంటుంది. సో ఆ ప్రాసెస్లో కొంత జరిగింది. బట్ వాట్ ఐ స్టార్టెడ్ లైకింగ్ అబౌట్ ద హోల్ థింగ్ ఇస్, సెకండ్ డే తర్వాత నుంచి బాగుందిగా సినిమా, ఎందుకు ఇట్ట అన్నారు, వీళ్ళు ఎందుకు ఇట్ట వాగారు, అనవసరంగా ఎందుకు మన ఇట్ట కన్ఫ్యూజ్ చేశారనే దూరంలో వెళ్ళింది. సో దట్ ఈస్ వాట్ గేవ్ మోర్ కాన్ఫిడెన్స్. సో నౌ వీఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిల్మ్. కానీ సార్ రివ్యూలు ఒక పద్ధతి. మీరు 100 సినిమాలు హీరోగా చేసినప్పుడు రివ్యూలు వస్తుంటాయి, మీరు దాన్ని చూస్తుంటారు. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే రంధ్రాన్వేషణ ఎక్కువ జరిగిపోతుంది. అంటే ఏదో వాళ్ళు ఊహించుకుని ఏదో లేదు అని చెప్పేసి ఆడియన్స్ మీరు అన్నట్టు మిస్గైడ్ చేయడం ఎక్కువ అవుతుంది. ఇదే ఇంత నెగిటివిటీ మీరున్న రోజుల్లో ఉంటే ఇన్ని సినిమాలు చేసేవారా సార్? లేదండి, పెరుగుతుంది. బికాస్
అంటే జనరల్గా నెగిటివిటీ పెరిగిపోయింది సినిమాల మీదే కాదు. సో ఇది ఆలోచనతో వచ్చేవాళ్ళు అంటే ఇప్పుడు 300 రూపాయలు పెట్టి టికెట్ కొని దాన్ని ట్రోల్ చేస్తే అడిగి 10x 20x 30x డబ్బులు వస్తున్నాయి. అవును సో హీ వుడ్ గో ఫర్ మనీ మోర్ దెన్ ద ఫిల్మ్. అవును ఇప్పుడు ప్యాషన్ అనేది, ఇప్పుడు సినిమా అనేది కళాపోషణ. తీసేవాళ్ళ దగ్గర కళ తగ్గింది, ఇంకా ఆడియన్స్ దగ్గర కళ ఎక్కడ ఉంటుంది? సో రైట్ పాయింట్. సో అది ఎలా పోషించాలి అనేది అది వేరే రకంగా వెళ్ళిపోతుంది. వీళ్ళు ఎలా ట్రీట్ చేసి ఎలా డబ్బులు సంపాదించాలి అసలు రకరకాలుగా వెళ్ళిపోతుంది మనకి. సో అంత వల్నరబుల్గా ఉన్న ఇండస్ట్రీ ఇది. సో యూ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ ఆల్ దీస్. బట్ ఇది కష్టపడిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. అవును ఇది అంటే అందరూ కష్టపడతారు ప్రతిదానికి, బట్ దీంట్లో రామ్ చరణ్ అనేవాడు అంత ఎక్కడో ఉన్నాడు. బేసిక్లీ మనిషి మామూలు స్టార్ కాదు, మెగాస్టార్ కాదు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, అంటే ఆస్కార్స్ వరకు వెళ్ళిపోయిన హీరో ఉన్నప్పుడు ఆయన తను పడిన స్ట్రగుల్ ఉంది. అంటే రంగస్థలం ఒక ఎత్తు, అవును చాలా బాగా చేశాడు, బట్ దట్ ఈస్ ఓన్లీ ఎమోషనల్. దిస్ ఇస్ ఫిజికల్ అండ్ ఎమోషనల్, మెంటల్ రెండు. ఇప్పుడు సడన్గా నువ్వు 1 monthలో బాడీ పెంచేయాలి అంటాం ఈజీ, పెంచటం అంత ఈజీ కాదు, అసలు ఈజీయే కాదు. మనిషి కంటే ఎక్కువ చేశాడు. సో ఇవన్నీ పాపం తనకి తెలుసు తను పడిన కష్టం కనపడుతుంది. బట్ వన్ బ్యూటీ ఇస్ ఇష్టం లేని వాళ్ళు కూడా చచ్చినట్టు రామ్ చరణ్ చాలా బాగా చేశాడు, చాలా బాగున్నాడు అనేది ఫుల్ క్లారిటీ ఉంది. ప్రతి ఒక్కరు అది యునానిమస్. రామ్ చరణ్ చాలా బాగా చేశాడు, అది యునానిమస్. సో మాకు పేరు వచ్చేసింది, ఆర్టిస్టులకు పేరు వచ్చేసింది కాదు. మన స్వప్నాలు ఇంకొంచెం ఫస్ట్ 2 days ఉంటారు ఆ మన స్వప్నాలు, తర్వాత వచ్చేది ఆడియన్స్, వాళ్ళకేం ఉండదు ఇక, వాళ్ళు క్లారిటీతో ఉన్నారు. సో ఇందాక అడిగిన క్వశ్చన్కి అప్పల్ సూరి అనే క్యారెక్టర్ డిజైన్ చేయడానికి బుచ్చి వాళ్ళు ఎలా ఊహించాడు, ఇందాక అదే అడిగాను బుచ్చిని ఇంటర్వ్యూలో. అసలు నువ్వు ఎలా జగపతి బాబుని ఎలా ఊహించగలిగావు, అసలు అప్పల్ సూరిగా ఇట్టా ఉంటాడు, జగపతి బాబు ఇట్టా ఉండగలడు అనేది నువ్వు ఎలా ఆలోచించావు? బికాజ్ ఇట్ వాస్ టోటలీ యువర్ బేబీ అనేది నాకు షాక్ ఇనిషియలీ. బట్ నాకు చూడగానే నచ్చింది. ఐ వాజ్ ష్యూర్ ఆఫ్ మై సెల్ఫ్. నేను గెటప్ చూడగానే నేను చెప్పేయగలను, నేను చేయగలనా లేదా అనేది నేను చెప్పేయగలను. ఇప్పుడు రజనీకాంత్ గారు సినిమా చేసినప్పుడు ఆ బార్బర్ క్యారెక్టర్ ఇది చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రజనీకాంత్ గారు చూడగానే అయ్యో ఈయనొద్దు, నేను అనుకోలేదు, ఈయనొద్దు అన్నారు. ఎందుకన్నా మీరు ఎంత బాగుంటారు, మీరు అది వర్కౌట్ కాదండి, అసలు మీరు మరీ బాగున్నారండి అని నేను చెప్పాను. నేను బాగుండలేండి, మీరు అస్సలు వరీ కాకండి, వర్కౌట్ అవుతుంది, మీరు ఊరుకొని అని చెప్పి చేయడం జరిగింది. అది చేసేటప్పుడు కూడా రజనీ గారు డైరెక్టర్ గారు కూడా నువ్వు కరెక్ట్గా చేయట్లేదు, నీది సరిపోవట్లేదు అంటే సైమల్టేనియస్గా అక్కడ ఇంకో ఆర్టిస్ట్ చేస్తా ఉన్నాడు తమిళ్, ఈ షాట్ ఆ షాట్ చేస్తా ఉన్నాం, తను బాగా చేస్తున్నాడు, మీరు బాగా చేయట్లేదు అనేది జరిగింది డిస్కషన్. నాకేంటంటే నా కాన్ఫిడెన్స్ వెరీ రేర్లీ వస్తాయి నాకు, అంటే ఫుల్ కాన్ఫిడెంట్గా ఉండేది కొన్ని క్యారెక్టర్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ కథానాయకుడు, అంతఃపురం అనుకోకుండా ఒక రోజు, అంతఃపురం అనుకోకుండా రోజు నేను చూస్ చేసుకున్న క్యారెక్టరైజేషన్స్, వీటిల్లో నేను చూసుకోగలను, నాకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో నేనన్నా డైరెక్టర్తోనో రజనీ గారితో నేను చేసేది మీరు తర్వాత చూసి మాట్లాడండి, ఇప్పుడు కాదు, నాకు తెలిసి నేనేం చేస్తున్నాను 100% కన్విక్షన్తో నేను చేస్తున్నాను. నేను ఎప్పుడైతే 100% నేను ఫీల్ అయితే అది ఉంటుంది, ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. అన్ని సినిమాలకి అట్లా చెప్పాలి కదా, అట్లా చెప్పట్లేదు, మీరు తర్వాత మాట్లాడండి అని చెప్పేసి వదిలేసా. ఆ తర్వాత చూసి వాళ్ళు అన్నారు. అంటే అలాంటి కోవలో ఉన్న ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే అప్పల్ సూరి AI చూశానో నేను, ఐ థాట్ డెఫినెట్లీ నాకు వచ్చింది ఇంకో సాలిడ్ క్యారెక్టర్ వచ్చింది, మేబీ ద బెస్ట్ క్యారెక్టర్ అవ్వచ్చు సినిమాలో అనేది. అది వచ్చేపాటికి ఇక దాన్ని వదలలేం మనం, ఒక ఆర్టిస్ట్గా ఆ ప్యాషన్తో పిచ్చి ఇక ఆ క్యారెక్టర్ అప్పల్ సూరిగానే ఉన్నా. ఇప్పుడు అప్పల్ సూరి చేసినప్పుడు కూడా 3 hours మేకప్ పక్కన పెడితే అండి రోజంతా తినలేను. వాళ్ళ అంటే గెడ్డం, మీసం ఇవన్నీ ఉంటాయి కదా, కొంచెం తింటే ఇది ఊడిపోతుంది, మీసం ఊడిపోతూ ఉంటుంది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాస్థెటిక్స్ కరిగిపోతూ ఉంటాయి. సో ఇన్ని ప్రాబ్లమ్స్ వల్ల జ్యూస్ కూడా ఏమన్నా స్ట్రాతో తాగాలి. సో ఎవరో డైరెక్టర్ అన్నారు, ఎట్టా అంత సన్నగా ఎలా చూపించారు, అంత పీలగా ఎలా చూపించారు అంటే, మరి భోజనం లేదు, పీలగా కనపడకుండా ఎట్టా కనపడుతుంది. సో అట్లాగే చేశాను. బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్ థరోలీ. ఏ రోజు భోజనం మిస్ అవ్వాలా, నేను ఆకలి వేస్తుందనే మాటే లేదు, ఎందుకంటే ఆకలి తీరుతుంది ఇక్కడ ఈ క్యారెక్టర్లో. సో ఇది అప్పల్ సూరి అంటే రావటం నా లక్, అది నేను ఎగ్జిక్యూట్ చేయగలగటం అనేది ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. మీకు చూసిన తర్వాత మీకు ఆ నమ్మకం వచ్చి ఉండొచ్చు, కానీ ఆడియన్స్కి మాకు ఎప్పుడు వచ్చిందంటే ఫస్ట్ లుక్ వచ్చినప్పుడే
అవును ఫస్ట్ లుక్ వచ్చినప్పుడు మాకు ఇది జగదు బాబు అని అనుకోవడానికి ఒక 2 నిమిషాల టైం అయినా పట్టింది. సడన్గా చూసేసరికి ఏదో కొత్త యాక్టర్ని తీసుకొచ్చారు అన్న ఫీలింగ్ వచ్చింది. మీరేం తెలుసుకోవడానికి కొంత టైం పట్టింది. అప్పుడు మాకు నమ్మకం వచ్చింది. సినిమా చూస్తున్నప్పుడు సార్ మీ షార్ట్ ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నప్పుడు ఒక షార్ట్ ఉంటుంది, మీరు నీటిలో వర్షపు నీటిలో పడిపోయే షార్ట్ ఒకటి ఉంది. అది చూసిన తర్వాత ఒక లేడీ ఫ్యాన్ మా జగత్ బాబుని అంటే ఇలా చూపించారు అన్న ఒక కామెంట్ వినిపించింది. అంటే నేను తర్వాత రికగ్నైజ్ అయ్యింది ఏంటంటే, మీరు సెకండ్ ఇన్నింగ్స్లో విలన్గా చేశారు, సపోర్టింగ్ రోల్స్ చేశారు, హీరో ఫాదర్గా చేశారు. ఎన్ని రోల్స్ చేసినా సరే చాలా క్లాసీగా, చాలా స్టైలిష్గా ఇవి ఎక్కువ కనిపించాయి. సో అందుకేనేమో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనిపించింది. మిమ్మల్ని ఇంత రా అండ్ రస్టిక్గా ఇప్పటివరకు ఎవరు చూపించలేదు అనిపించింది. ఆ షార్ట్ పర్టికులర్గా ఆ షార్ట్ చూసిన తర్వాత అప్పటివరకు మీరు షర్ట్ తీసిన సీన్ ఒకటి కూడా లేదనుకుంటా. లేదు రంగస్థలంలో ఉందేమో ఒక షాట్, బట్ ఇట్టా లేదు, అంటే ఎమోషన్ తో కూడిన ఇది లేదు. అవును, అదేనండి, అది షార్ట్ లో ఉన్న అంటే ఆ పీక్ ఎమోషన్ లో ఉన్న పెయిన్ అంత అవసరం ఉంది దానికి. అండ్ లేకపోతే నేను ఎందుకు చేస్తా, అవును, నేను చేయనంట, నేను చేయను, ఇది షార్ట్ చేయనంట. బట్ అది 100% పండుతుంది, అక్కడ అవసరం పండిందా లేదా అనేది ఒక ఆర్టిస్ట్గా చేయాల్సిందే అని ఫిక్స్ అయ్యాను, చేసాను. ఇన్ఫ్యాక్ట్ పట్టం అనేది నాకు ఎస్పెషలీ నాకు కష్టం, బికాజ్ బ్యాక్ ప్రాబ్లం ఉండి బ్యాక్ ఇరగచ్చు కూడా ఆ టైంలో. ఎందుకంటే ఆ ఫాలింగ్ అనేది చాలా న్యాచురల్గా జరిగింది, పడాల్సి వచ్చింది. సో అది చేయటం అంటే నేనేంటంటే నాకు నమ్మితే ఇక ప్రాణం ఇచ్చేస్తా, పోతే పోతుంది ప్రాణం అని ఫిక్స్ అయిపోతాయి. ఇక అది దానికి ఫిక్స్ అయిపోయి ఒకసారి అందరినీ తెలుసుకుని తీసేస్తా షార్ట్, ఏదైతే అది అయిందనే తండ్రి చాలా చేసి ఉన్నా. సో ఇది అట్టా ప్రాణం ఇచ్చే షార్ట్ క్యారెక్టర్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ షార్ట్ అనొచ్చు. దట్ ఆ ఎమ్మెల్యే సీన్ అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. అంటే సాధారణంగా సెట్లో డిస్కషన్ కూడా జరుగుతాయి, ఇది చేయొచ్చా చేయకూడదా, ఎంతవరకు చేయొచ్చు. మీకు బుచ్చికి అలాంటి డిస్కషన్ అయితే అయ్యింది. ఆలోచించాను నేను కూడా, డెఫినెట్గా నీ వెంటనే ఓకే అనేసాను, నేను అబద్ధం చెప్పాను కానీ చేశాను. అంటే చిన్నగా బాగుంది చేయనా వద్దా అనేది చిన్న ఇబ్బంది అనిపించింది. అండ్ బ్యాక్ కొంచెం కన్సర్న్ కూడా ఉంది, బట్ చేసేసాం అంతే. సరే చేసేద్దాం, ముందు ఏదైతే అదేం చేసేద్దాం అన్నా. ఇంకా నాకు ప్రాబ్లం ఏంటంటే అండి, బ్యాక్ ఇది చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ అందరికీ. సో అది చిన్న కలుక్కుమందంటే అంబులెన్సే నెక్స్ట్, ఇక ఇంపాసిబుల్. నేను అంటే ఒక 1.5 ఇంచు 1/4 ఇంచు 1 మిల్లీమీటర్ కూడా కదలలేను, ఇంకా బాడీ కదలదు. ఇంకా అది తీసుకెళ్ళి అంబులెన్స్ పెట్టడానికే ప్రాణం మీదకి వచ్చేస్తుంది. సో అయినా కూడా ఆ షార్ట్, ఆ సినిమా ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్నాం అంటే దాని వర్త్ ఎంత ఉంది. ఇప్పుడు పెద్ది అనే సినిమాకి ఎంత హైప్ ఉందో బిగినింగ్లో చెప్తున్నా, ఇప్పుడు కూడా చరణ్ అంత పెద్ద స్టార్ ఉండగా సినిమా ఆల్రెడీ ఫుల్ హైలో ఉంది. ఎప్పుడైతే నా ఫోటో రిలీజ్ అయిందో ఆడియన్స్కి ఐ కుడ్ సీ ఇంకేదో ఉందరా సినిమాలో అనేది మళ్ళీ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. దట్ ఈస్ ఐ కెన్ ప్రౌడ్లీ సే అటువంటి క్యారెక్టర్ అది. ఇంకో సర్ప్రైజింగ్గా అనిపించింది ఏంటంటే, చరణ్ మిమ్మల్ని ఒరే అని పిలవడం. అసలు చరణ్ లాంటి స్టార్ ఇబ్బంది పడతారు, ఆయన కూడా ఇబ్బంది పడి ఉండొచ్చు సెట్లో మిమ్మల్ని ఒరే అని పిలవడం. మా ఇద్దరికి ఇబ్బందులు లేవు. లేదు, ఇద్దరు క్యారెక్టర్ గురించి అసలు ఆలోచించలేదు. సి అట్ట అనుకుంటే నేను చరణ్ అంటే నువ్వు అంటున్నా కదా. సి వాట్ ఎవర్ ఇట్ ఈస్, దెర్ ఇస్ ఓకే ఏజ్ వైజ్ దీని వైజ్ ఎక్స్పీరియన్స్ వైజ్ ఎక్కువ ఉండొచ్చు, కానీ ఈజ్ బిగ్ హిమ్సెల్ఫ్. నాకు అది అనేటప్పుడు కిక్ వచ్చేది, నాకు చాలా ముచ్చటగా అనిపిస్తుంది. తన్ని అట్లా పిలుస్తుంటే ముద్దుగా, అంటే ఒక ఫాదర్ అండ్ సన్, బ్రదరు ఇట్లా ఓన్ చేసేసుకుని చేస్తున్నాం కాబట్టి. అది నాకు తెలిసి చరణ్ ఎప్పుడు ఆలోచించుండడు, నన్ను ఉరే అనాలన్నా ఆలోచించుండడు, నేను ఉరే అన్నా ఆలోచించలా. ఆ బీడీలు ఇద్దరం తీసుకుని, తన బీడీ నేను, నా బీడీ మళ్ళీ నోట్లను తీసుకుని తను కాల్చడం, ఇవన్నీ యాక్చువల్లీ ఇది ఇంకా చాలా ఉన్నాయండి సీన్స్, ఎడిట్ అయిపోయినాయి లెంగ్త్లో. నేను అదే అన్నా బుచ్చిబాబుతో, ఎడిట్ చాలా దొరుకుతున్నాయి, ఏది ఇవ్వాలా నువ్వు అంటే నేను చేశాను కాబట్టి కాదు. ఇప్పుడు అప్పల్ సూరిను పెద్ది అనేవాడు బాండింగ్, వీళ్ళు ఎంత క్లోజు, వీళ్ళు ఇంత ఒకరినొకళ్ళు ఆరాధించుకుంటున్నారు. అది అంత ప్రేమ ఉంటేనే సెకండ్ హాఫ్. ఇది కథ 4 గంటల సినిమాలు కూడా ఉన్నాయి, నువ్వు లెంగ్త్ ఇద్దియాల్సిన అవసరం లేదు, ఇంకా వేరే తీసుకో కావాలంటే. అసలు బాగుంటే లెంగ్త్ అనేది లేదు ఎప్పుడు, అది బాగాలేదని డౌట్ ఉంటేనే లెంగ్త్ అవుతుంది తప్ప
ఉన్నది తీసేయకూడదా నువ్వు అని చెప్పాను. ఈ మధ్య పెద్ద పెట్టైన సినిమాలన్నీ లెంతీ సినిమాలే. అవును. చూశారుగా, చాలా పేషెంట్ గా చూశారు, చూస్తారు, ఇంట్రెస్టింగ్ ఉన్నంతసేపు చూస్తూనే ఉంటారు. అది చాలా మంది ఫ్యాన్స్ ఈ సినిమా ముందు నుంచి రంగస్థలం ఒక ఎత్తు అయితే పెద్ద మరో ఎత్తు, రంగస్థలాన్ని బీట్అవుట్ చేసే పర్ఫార్మెన్స్ చేస్తాడు రామ్ చరణ్ ముందు నుంచి మాట్లాడుకుంటున్నారు. ఈ రెండు కంపారిజన్ చేసి వచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా చెప్పగలిగే జడ్జి మీరే, ఎందుకంటే రెండు సినిమాల్లోనూ మీరున్నారు. పెద్ద సమస్య లేదు, రంగస్థలం నేను దగ్గరికి కూడా రాదు. అంటే పర్ఫార్మెన్స్ వైజ్ చరణ్ పర్ఫార్మెన్స్, క్యారెక్టరైజేషన్ దమ్ ఉంది కదా, వేరియేషన్స్, నంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. అండ్ తను ఏంటి అట్లా పెరిగిపోతున్నాడు ఆర్టిస్ట్గా, ఒక యాక్టర్గా టాలెంట్ అనేది ఎలా వస్తుందో అంటే అది తనకి. చరణ్ ఫస్ట్ నుంచి గ్రేట్ యాక్టర్ కాదు, స్టార్ట్ అయిన తర్వాత రంగస్థలంకి యాక్చువల్ చరణ్ కనబడ్డాడు. ఇక అక్కడి నుంచి విపరీతంగా పెరిగిపోతున్నాడు. అది సినిమాకి త్రిపుల కూడా సూపర్ ఉన్నాడు. ఇది పీక్, ఇది ఇంకా పీక్, బికాస్ దీంట్లో ఇంకా డెప్త్ ఉంది. క్యారెక్టరైజ్లో డీప్ రూటెడ్ క్యారెక్టరైజేషన్ కదా, డెప్త్ ఇంకా చాలా ఎక్కువ ఉంది దీంట్లో. అండ్ ఇది పర్ఫార్మ్ చేయటం ఈజీ కాదు, ఒక పక్క రిస్క్ ఉంది. తను కూడా ప్రాణం మీద తెచ్చుకున్నాడు చాలా సిచ్యువేషన్స్లో, అయినా కూడా చేశాడు. సో అటువంటి అంత డీప్ రూటెడ్ ఫిల్మ్ కాబట్టి అంత డెప్త్ ఆఫ్ ప్యాషన్ ఉంటుంది. అప్పల్ సూరి క్యారెక్టర్లో ఉన్న ఇంకొక మ్యాజిక్ ఏంటంటే ఫస్ట్ హాఫ్కి అప్పల్ సూరి క్యారెక్టర్ ఎండ్ అయింది, కానీ దాని ఇంపాక్ట్ మొత్తం సెకండ్ హాఫ్లో కనిపిస్తుంది. అప్పల్ సూరి వెనక నుంచి నడిపిస్తున్నాడు మొత్తం అన్ని అన్నట్టు ఉంటున్నాడు. చరణ్ హీరో క్యారెక్టర్లో ఉన్న మోటివేషన్ కానివ్వండి, తన గోల్ సెట్ చేసుకునే విధానం కానివ్వండి, ఇదంతా బ్యాక్ బోన్ ఎవరంటే మళ్ళీ అప్పల్ సూరి వస్తాడు. సో ఇంత ఏమంటారు, ఇంత తెలివిగా ఒక స్క్రీన్ ప్లే రాసుకోవడం అన్నది నాకు బుచ్చిబాబులకి ఈ విషయంలో మంచి మార్కులు పడ్డాయి అనిపిస్తుంది. ఒక క్యారెక్టర్ లేకపోయినా దాని ఇంపాక్ట్ ఉండడం అన్నది. ఇప్పుడు అదే అక్కడే డైరెక్టర్ వర్త్ కనపడేది. ఇక్కడ నేను ఇందాక అదే తనని థ్యాంక్ చేసినది ఒకటే, నేను చేసిన క్యారెక్టర్ నాకు చాలా మంచి పేరు వచ్చింది, ఓకే, కానీ నువ్వు ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఊహించావో అది లేకపోతే మళ్ళీ ఫస్ట్ హాఫ్లో నన్ను మర్చిపోతారు. మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ నిలబెట్టావు క్యారెక్టర్, పైగా కథకి చాలా అవసరం అది. అందుకనే అన్న ఇందాక ప్రోగ్రామ్ పేరే అప్పల్ సూరి టు అప్పల వలస అని పెట్టాం. అది అక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అప్పల వలస వరకు తీసుకెళ్ళావు నన్ను. అప్పల సూరి పోయాడు కానీ అప్పల వలస పోయినాడిని అప్పల వలస వరకు తీసుకెళ్ళావు నువ్వు. అండ్ మళ్ళీ గుర్తు చేసి మళ్ళీ నాకు ఒక ఏమంటారు జీవితం ఇచ్చావు. అంటే ఒక అది నాకు తెలుగు రాదు, అంటే ఒక క్యారెక్టర్ ని సస్టైన్ చేయడం అన్నది లేకపోయినప్పటికీ కూడా ఆ ఇంపాక్ట్ చివరి వరకు ఉన్నట్టు డిజైన్ చేయడం అన్నది. అది ఉన్నట్టు కాదు, ఉంది, అదే కథ. అప్పల్ సూరిదే కదా తీసుకున్న రెస్పాన్సిబిలిటీ, అప్పల్ సూరిదే. అవును, అక్కడ నుంచే కదా తను ఫీల్ అయ్యి తను రియాక్ట్ అయ్యింది. అప్పటిదాకా ఆటకాయతనంగా ఉన్న ఒక మనిషి అక్కడ నుంచి ఫీల్ అవటం మొదలెట్టాడు, విపరీతంగా ఫీల్ అయ్యి అంతవరకు తీసుకెళ్ళాడు సినిమాని కూడా. సెకండ్ హాఫ్ నేను లేకపోయినా ఉన్నట్టే. అవును, మనకి స్పోర్ట్స్ డ్రామాలు చాలా తక్కువ తెలుగులో, చాలా తక్కువ స్పోర్ట్స్ డ్రామాలు. ఒక పెద్ద హీరో చరణ్ లాంటి ఒక పెద్ద స్టార్ హీరో స్పోర్ట్స్ డ్రామా చేయడం ఇంకా తక్కువ. పెద్ద తర్వాత స్పోర్ట్స్ డ్రామాల వైపు మళ్ళీ ఇండస్ట్రీ ఏమైనా చూసే అవకాశం ఉందంట? పెద్ద తర్వాత ఈ ఇంపాక్ట్ తర్వాత పెద్ద హీరోలు స్పోర్ట్స్ డ్రామాలు చేయడానికి ఉందండి. ఇప్పుడు స్పోర్ట్స్ డ్రామా ఎప్పుడు పండుతాయండి, ఎందుకంటే టెన్షన్ ఎప్పుడు టైం బాంబ్ టికింగ్ టైం బాంబ్ అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా టెన్షన్ పెంచుతూ ఉంటుంది. సెకండ్ టక్ 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 టిక్ 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 టిక్. అలాంటి స్పోర్ట్స్ ఎవరు గెలుస్తాడా లేదా? హీరో గెలుస్తాడు, ఓకే, బట్ ఎలా గెలుస్తాడు అనేది ఆ డ్రైవ్ ఉంటుంది. అదొక బ్యూటిఫుల్ డ్రైవ్ అది. సో క్లైమాక్స్ వచ్చేసింది నీకు ఆల్రెడీ. స్పోర్ట్స్ అనగానే క్లైమాక్స్ వచ్చేస్తా అని చేయాలి కూడా. స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. మీ కబడ్డీ కూడా ఓ రకంగా స్పోర్ట్స్ డ్రామా. కబడ్డీ ఇట్ ఇస్. కబడ్డీ యాక్చువల్లీ దాన్నే హ్యూజ్గా ఇంకో సబ్జెక్ట్ తీసుకొచ్చారు ఎవరు. అది ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యలో కబడ్డీ బార్డర్లో అది దాన్నే ఆ కాన్సెప్ట్నే హ్యూజ్ చేశారు. అది కూడా ఎప్పుడు సూపర్ హిట్ అవుతుంది. ఆ కథ కూడా ఉంది నా దగ్గర. కబడ్డీ అనేది లైటర్ వెయిన్ లో చెప్పుకుంటూ లైటర్ ఎమోషన్, ఇది సాలిడ్ ఎమోషన్, అంటే లవ్ స్టోరీ ప్లస్ అది. ఎక్కడైనా దేశభక్తి అనేది మేళవిస్తే ఏ కథలోనైనా సరే దాని ఇంపాక్ట్ చాలా వేరేలా ఉంటుంది. అందులో స్పోర్ట్ అనే దాంట్లోనే ఒక స్పోర్ట్ ఫీలింగ్ ఉంది, అది స్పోర్టీ ఫీలింగ్ ఉంది. అవును, మీరు చూస్తుంటారండి స్పోర్ట్స్ డ్రామాలు ఎక్కువ ఇష్టపడుతుంటారు? యా
అన్నీ చూస్తా. Because చెప్తున్నా కదా, అది ఆ కిక్ ఉంటుంది, వాళ్ళు ఎలా గెలుస్తారు అనేది. అవును. అండ్ ఎప్పుడు కూడా మనిషిని వెనక్కి లాగేసి ఇంపాసిబుల్, ఇతను లెగవడం, ఇతను చేయలేడు అన్నవాడు ఎలా లేచి పరిగెట్టాడో, ఎలా లేచి గెలిచాడో అనేది ఇంపార్టెంట్ కదా మనకి సినిమాల్లో. సో లైఫ్లో కూడా అంతే, ఎప్పుడు కూడా అన్ని కూలిపోయినాకే వస్తుంది సక్సెస్. అవును. అది అదొక అదొక అంటే అదొక స్టైల్, స్టైల్ ఆఫ్ లైఫ్ అది. బుచ్చిబాబుకి సుకుమార్కి మీరు గమనించిన తేడా ఏంటి? ఇద్దరి మధ్య ఉన్న సారూప్యం ఏంటి? వాళ్ళిద్దరిలో ఉన్న కంబైన్డ్ క్వాలిటీ ఏంటి? అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్, వాళ్ళ కన్విక్షన్. బుచ్చిబాబు అయితే ఇంకా స్వీట్గా, అంటే బుచ్చిబాబు స్టైల్ ఎట్లా ఉంది, సుకుమార్ అయితే చెప్తాడు, బట్ ఇద్దరిలో ఒక రకంగా ఒకటే చూడొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలంలో నన్ను సుక్కు అడిగాడు, నాకు ఎప్పుడు పాపం సుక్కు ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ ఇచ్చాడు. అది మచ్చలు కావాలి చేద్దామా అన్నాడు. వద్దు సుక్కు, నాకు అసహ్యంగా ఉండటం ఇష్టం లేదు. అవసరం లేదు కదా, కథకి అవసరం లేదు. ఎందుకు నేను అంటే అప్పల్ సూర్య అందగాడని కాదు, బట్ దీనికి అవసరం లేదు. అప్పల్ సూర్య అంటే ఉండాలి. కానీ ఆ పాముకి రెఫరెన్స్ ఏమైనా తీసుకుందామన్నా, మచ్చలు పెట్టడం తెలియదు అనుకుంటా, సంథింగ్ లేదు. మీ క్యారెక్టర్ అలా ఎండ్ చేశారు కాబట్టి ఉంది. కరెక్టే అన్నాడు కూడా, నాకు గుర్తులేదు. బట్ వద్దని పాపం ఇమీడియట్ గా తను అసలు దాని గురించి మాట్లాడలేమాట. లేదని నాకు కావాలి అనేది. అట్లాగే బుచ్చిబాబు కూడా బతిమాలతాడు. బుచ్చిబాబు స్టైల్ ఏంటంటే, సరే వద్దని అనేసి మొహం అట్ట పెట్టి అన్ని ఆశలు వేస్తాడు, అలుగుతాడు, అంటే బాధపడుతున్నట్టు కనపడతాడు. సరే చేసేద్దాం అనే ఫీలింగ్ వస్తుంది. అది వాళ్ళిద్దరిలో ఉన్న తేడా. మీ దగ్గర నుంచి శివరాజ్ కుమార్ వరకు, జాన్వీ కపూర్ నుంచి, ఈ సినిమాలో ఎవరు యాక్ట్ చేసినా సరే బుచ్చిబాబు మీద ప్రత్యేకమైన ప్రేమ చూపిస్తుంటారు. వాళ్ళు మైక్ పట్టుకుంటే బుచ్చిబాబు ఫ్యాన్స్ అయిపోయి చెప్తుంటారు. ఏంటి సెట్లో బుచ్చిబాబు ఎలాంటి మైక్ చేస్తాడు? యాక్చువల్లీ వామ్ పర్సన్ అండి, మంచోడు. అంటే మంచి అందరితో కలిసి ఉండాలి, అందరితో వామ్గా ఉండాలి అనేది. అది వామ్తా మరి డిప్లొమసీ అని అది తెలియదు, మొత్తానికి ఊడిపోతా ఉంటాడు బేసిక్లీ. ఇక అంటే సైజు అట్లా ఉంటాడు, ముద్దుగా ఉంటాడు, అంటే చిన్న పిల్లడు లాగా. అది కొంతమందికి అట్లా అట్రాక్ట్ అవుతాం. సో తను అట్టా అంటే తనలో తెలుస్తుంది, తనలో అంటే ఇప్పుడు హార్ష్గా లేకుండా స్మూత్గా సాఫ్ట్గా ఉంటూ బాధపడుతూ వేషాలు వేస్తూ ఉంటే కొంచెం నచ్చుతాడు కదా, అట్లా నచ్చేస్తాడు అంతే. కొంతమంది అలా నచ్చుతాడు. మీరు ఎప్పుడైతే లెజెండ్తో టర్న్ అయ్యారో అప్పటి నుంచి అందరు స్టార్లతోనూ యాక్ట్ చేశారు. ఈ జనరేషన్తో యాక్ట్ చేశారు, పాత జనరేషన్తో యాక్ట్ చేశారు. కానీ చిరంజీవి గారితో ఎందుకు ఛాన్స్ రాలేదు? చేశాక చిరంజీవి గారితో సైరా ఒకటి చేశాను. సైరా కూడా పెద్ద క్యారెక్టర్, చాలా చిన్న క్యారెక్టర్, అదొక్కటే చేశాను. ఎందుకు రాలేదని నేనే చెప్పలేదు, ఆయన అడగండి. మీకు అనిపిస్తుంటుందా, మీ దగ్గర ఏమన్నా అలాంటి లిస్ట్ ఏమైనా ఉంటుందా, వీళ్ళతో చేయాలని? నాకేముండదండి. అంటే డైరెక్టర్ పరంగా కూడా నాకు వచ్చింది ఏది అనేది చూసుకుంటా అంతే. ఇప్పుడు చిరంజీవి గారితో 1-2 సినిమాలు వచ్చినాయండి, బట్ అది 1-2 సినిమాలు చిరంజీవి గారు నాకు లక్కో బ్యాడ్ లక్కో తెలియదు, కానీ వాళ్ళిద్దరు కూడా 2-3 సినిమాలు వద్దు జగపతి బాబు దీనికి అంటే పాపం వాళ్ళ ఉద్దేశం సరిపోదు, క్యారెక్టర్ స్ట్రాంగ్నెస్ లేదేమో, అట్లాంటి ఎందుకు ఇస్తారు ఆయనకి, అట్లా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఇద్దామని అట్లా ఉంటాయి, అట్లా మిస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు బాలయ్య బాబు నన్ను మొన్న కూడా ఎయిర్పోర్ట్ లో కనపడ్డాడు. ఆయన వచ్చే 2-3 సినిమాలు వస్తే ఆయన ఇంపాసిబుల్ అన్నాడు. జగపతి బాబుని నేను లెజెండ్ కాంబినేషన్ అట్లా వదలను, అది చేస్తే సాలిడ్ గా చేస్తా, లేకపోతే చేయను అన్నారు. అక్కడ చేశాను, బట్ అది వేరే జానర్, అది ఓకే. బట్ వాళ్ళందరూ ఏంటంటే చేస్తే సాలిడ్ చేద్దాం, లేకపోతే ఎందుకు కాంబినేషన్ పోగొట్టుకోవటం మనం అనే దీంట్లో ఆ ప్రాసెస్ లో ఉంటుంది. సో వస్తాయండి, ఎక్కడ పోతాయి, అన్నీ వస్తాయి. అంటే మీ దగ్గరకు వచ్చే లోపే వాళ్ళు ఫిల్టర్ చేసుకుంటున్నారు, డైరెక్టర్లు కానీ హీరోలు కానీ. నిజంగా చాలా మంచిది అది. ప్రతి వెల్ విషర్స్ కింద లెక్క వస్తారు కానీ వాళ్ళందరూ మంచి కోరే చెప్తున్నారు, క్లియర్ గా మాట్లాడతారు. నేను బాలబాబుతో అడిగా, ఏంటండి నా సినిమాలు దాన్ని పంపించేస్తున్నా, కుదరదు, మన ఇద్దరం చేయాలి, బ్రహ్మాండంగా చేయాలి, అది నేను ఒప్పుకోను అంటున్నాను నేను. అంటే దట్స్ నైస్ థింగ్, ఇట్స్ నైస్ ఫీలింగ్. చిరంజీవి గారికి అవసరం ఏంటి, నా ఫ్యూచర్ ఆయనకి అవసరంలా, పనికి వస్తాడంటే పెట్టే అనేయచ్చు, బట్ అలా కాదు, అది కరెక్ట్ కాదు, అలా చేయకండి అనేది చెప్పడం అనేది ఐ వుడ్ టేక్ ఇట్ యాస్ ఎ కాంప్లిమెంట్. సినిమాకి ప్లస్ అవ్వాలి, అటు మీకు ప్లస్ అవ్వాలి, అలాంటి క్యారెక్టర్లు వస్తేనే కదా ఒక వెయిటేజ్ అనేది అవ్వదు. చాలా మందిలో సార్ ఒక చిన్న అసంతృప్తి ఉంటుంది తెలుగు వాళ్ళు, ఏంటంటే అద్భుత సినిమాల్లో
బయట నుంచి స్టార్స్ని తీసుకొచ్చి వాళ్ళకు క్యారెక్టర్ ఇచ్చేటప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళని ఎందుకు యూటిలైజ్ చేసుకోరు అన్న చిన్న లోపల ఒక చిన్న అసంతృప్తి అయితే ఉంటుంది. అది మెల్లిమెల్లిగా తగ్గుతుంది అంటారా, పెరుగుతుంది అంటారా? నేను దగ్గరాడు ఎప్పుడు దూరమేనండి. మన పక్కనే ఉన్నాడంటే ఇప్పుడు జగపతి బాబు ఇక్కడే ఉంటాడు కదా. అదే నేనే యూఎస్లో లండన్లో సెటిల్ అయితే జగపతి బాబుని పిలవండి అంటారు. దిస్ ఇస్ కామన్ సైకాలజీ. ఇప్పుడు ఎందుకు నాకు ఎవరో డైరెక్టర్ ఫోన్ చేశారు, పెద్ద ఆయన చెప్పని పేరు, ఫోన్ చేసి ఏంటి ఇదేం కావాలండి మనకు అర్థం కాదు, పెద్దలో మీరు అప్పల సూరి క్యారెక్టర్ మలయాళ పాడో హిందీ వాడో తమిళలో చేసి ఉంటే ఆహా ఓహో అని చెప్పేసి ఎక్కడున్నాడు వాడిని పట్టురండి అర్జెంటుగా 10 ఇస్తాం 20 ఇస్తాం అని పట్టుకొచ్చేస్తారు, మిమ్మల్ని ఎవడో పట్టించుకోవడం ఏంటండి ఇంత బాగా చేస్తే అనేది ఆయన అన్నాడు. అది మనకున్న ప్రాబ్లం. అది జనరల్గా మన ఒక్క తెలుగుకే కాదు. ఇప్పుడు నేను కన్నడ సినిమా చేస్తే నాకు ఇచ్చే రెస్పెక్ట్ వేరు. వాళ్ళు హీరో లాగానే పక్కా ఓడిస్తారు, మెయిన్ హీరో లాగానే ప్రొడ్యూసర్ కాడి నుంచి డైరెక్టర్ నుంచి ఆర్టిస్టులు వాళ్ళు ఇచ్చే రెస్పెక్ట్, వాళ్ళు ఇచ్చే ఆడియన్స్ కూడా. బట్ మనం ఇక్కడే ఉంటాం కాబట్టి ఇట్ ఈస్ లైట్ తీసుకుంటారు. అది బాధాకరమైన విషయమే, కానీ దట్ ఈస్ ద వే ఇట్ ఇస్. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే తమిళ నుంచి కొంతమంది హీరోలు తీసుకొస్తాం కదండి, తమిళ నుంచో మలయాళం నుంచో కొంతమంది తీసుకొస్తాం కదా, అక్కడ వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ కంటే ఇక్కడ డబుల్ త్రిబుల్ ఇస్తున్నాం. దానికి నేనేం చెప్పను, అంటే యాక్టర్ కూడా చెప్పినా కదండి, దూరం దగ్గర ఎప్పుడు దూరమే. సో దిస్ ఇస్ ద వే ఇట్ ఇస్. అది బహుశా ఆల్ లాంగ్వేజ్ లో కూడా అట్టగా ఉంటున్నాం. మన తెలుగు వాళ్ళకి అక్కడ ఎక్కువ ఇస్తారు, రెస్పెక్ట్ అయితే ఎక్కువ ఇస్తున్నారు. డబ్బులు వాళ్ళు ఎక్కువ ఇవ్వలేరు కానీ రెస్పెక్ట్ అయితే ఎక్కువ ఇస్తున్నారు. ఐ థింక్ బయట నుంచి తీసుకొచ్చారు, మన గెస్ట్ అని ఫీల్ అవుతారో లేకపోతే బయట అడుగు గొప్ప అని ఫీల్ అవుతారో నాకు తెలియదు. ఇదే అడిగా వచ్చింది. నువ్వు ప్రతి షార్ట్ సినిమా చేసినప్పుడల్లా యూనిట్ మొత్తం వచ్చి హ్యాండ్ షేక్ ఇచ్చారు, ప్రతి షార్ట్ సూపర్ అన్నారు మీరు. ఇప్పుడు ఏమైంది నా గురించి మాట్లాడలేదు అసలు మీరు, ఒట్టి నన్ను మర్చిపోతున్నారు కంప్లీట్గా. అప్పుడు ఏమైంది, అప్పుడు అన్నదంతా ఏమైపోయిందని అడిగా. మర్చిపోయినా, మీరు ఏది మనసులో ఉంచుకోరు కాబట్టి. ఇప్పుడు మీరెవరు అడిగే బదులు నేనే అడగచ్చు ఈ రౌండ్ అబౌట్స్. నేను ఫీల్ అయింది నేను చెప్తున్నా, బికాస్ నాకు ఉంటుంది కదా, అంత ప్రాణం పెట్టేసినప్పుడు నాకు వాళ్ళ సైడ్ నుంచి ఒక మాట చెప్తే బాగుంటుందనే ఉంటుంది కదా. దాంట్లో అబద్ధం ఏముంది, వాళ్ళు చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి, ఐ డోంట్ కేర్ అనేది కరెక్ట్ కాదు, అబద్ధం అది. సో ఎందుకు మనం అదే ఒక సినిమా మీద ఇంత ప్రేమ చూపించినప్పుడు, ఇంత కష్టపడినప్పుడు మీరు ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ కానీ ఆ క్రెడిట్ కానీ ఆశించడం తప్పే ఉంది అంటే జగత్ బాబు. ఐ హావ్ రైట్. అవును, పెద్ద సినిమాలో ఆ రైట్ నాకు ఉంది కాబట్టి అడుగుతున్నా. ఇంకో సినిమాకి ఎప్పుడు అడగలేదే. అవును, ఈ సినిమాకి ఎందుకు అడుగుతున్నానంటే నేను ప్రాణం పెట్టాము ఇలాగనే. సో ఎంత కష్టపడ్డారో అందరూ కష్టపడతారండి. ఇప్పుడు కష్టం ఎంత పడ్డాం, డబ్బులు ఎంత ఇచ్చారు, ఇవన్నీ ఒకటి అయితే అన్నిటికంటే ఆశ అనేది ఒకటి. ఆశే మనిషికి మన జీవితమే ఆశ మీద బతుకుతాం. సో అది అంటే ఎస్పెషలీ ప్రాణం పెట్టేసినప్పుడు చాలా ఆశ ఉంటుంది. ఆ ఆశ డిసప్పాయింట్ కొంచెం ఒక పెసరు తక్కువైనా మనం ఫీల్ అవుతాం. సో అట్లా కొన్ని సిచ్యువేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక సినిమా ఒప్పుకునేటప్పుడు ఈ సినిమా నేను డబ్బుల కోసమే చేస్తున్నా, ఈ సినిమా నాకు పేరు కోసం చేస్తున్నా, ఈ సినిమా నాకు ఒక మెంటల్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తున్నా అనేది ముందు క్లియర్గా ఉంటారండి మీరు ఫస్టే. అది ఎలాగో మీరు డిప్లొమాటిక్గా ఉంటారు కాబట్టి అడుగుతున్నా క్వశ్చన్. అదే 100%. సినిమా డబ్బుల కోసం చేసే సినిమా డబ్బుల కోసం చేసి వదిలేస్తాను. అంటే దేర్ ఇస్ నథింగ్ ఎల్స్, నా బ్యాగేజ్ లేదు దాంతో. అది చేసేసాం, అయిపోయింది, రిలీజ్ అయిపోయింది. నేను రిలీజ్ కనుక్కోను అంటే ఎట్లా కూడా కనీసం నేను రాను కూడా బయటికి. అంటే నేను బయటికి రాకపోతే అది ఆడదని కాదు, అది కాదు ఉద్దేశం. మీ క్యాలిక్యులేషన్ నాకు అంటే నా క్యాలిక్యులేషన్ కంటే ఎక్కువ నేను ఎక్స్పోజ్ అంటే ఎక్కువ ఏం మాట్లాడతాం, మనకి మనం పొగుడుకోవటం, వాళ్ళని పొగట్టం, వీళ్ళని పొగట్టం, ఇది అంటే ఉన్నది చెప్పినా పొగడతా అయిపోతాం. సో అది అందుకనే నేను ఎక్కువ వెళ్ళట్లా. అండ్ ఐఎమ్ హ్యాపీ దిస్ వే. అది చాలా ఎప్పుడైనా పెద్ద ఇలాంటి సినిమాకి డెఫినెట్ గా మాట్లాడాల్సిన అవసరం, అందుకనే నేను ఇది మాట్లాడుతున్నాను. ఈ పర్టికులర్ సినిమాకి అవసరం అంటే దీన్ని డెప్త్, ఇది ఎక్కడికో వెళ్ళాల్సిన సినిమా కాబట్టే నా ఫీలింగ్ అది వెళ్తుంది. అవార్డ్స్ వెళ్తే చాలా వెళ్తాయి, చాలా దూరం వెళ్తుంది. మోర్ దెన్ ఎన్ని వేల కోట్లు చేసినా 800 కోట్లు చేసినా పక్కన పెడితే ఆర్టిస్టులు అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ ప్రైడ్ ఈ సినిమా. గర్వంగా పెద్ద నేను చేశాను అనటానికి ఒక గర్వం. కానీ బుచ్చిబాబు చాలా క్యారెక్టర్ని
తూకం వేసినట్టు తీసుకున్నారు. అందులో అప్పల్సూర్ క్యారెక్టర్ ఒకటి, శివరాజ్ గారి కుమార్ గారి క్యారెక్టర్ కూడా చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్, మిగిలిన క్యారెక్టర్లు కూడా మంచి పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్. కానీ చాలా మంది డిసప్పాయింట్ అయ్యేది జాన్వీ కపూర్ క్యారెక్టర్ గురించి. ఈయన కూడా బుచ్చిబాబు గారు కూడా రియలైజ్ అయ్యి నేను ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందని చెప్పేసి వాట్ ఎవర్ ఇట్ ఇస్ అయిపోయింది. బుచ్చిబాబు సారీ చెప్పేసాడు, దాని గురించి ఎక్కువ ప్రొలాంగ్ చేయలేం. కానీ ఒకటి మాత్రం అది ఆర్టిస్ట్, ఐ వుడ్ సే ఆర్టిస్ట్ అనొద్దు, ఆర్టిస్ట్ ఏమనొద్దు. బికాస్ పాపం ఆ పిల్ల జోలికి వెళ్ళటం, తనేం చేసింది, నేను ఇట్లా చేస్తాను అంటలేదుగా, నువ్వు ఇట్లా చెయ్యంటేనేగా చేస్తుంది. తన ఆస్తి అనుకుంటుంది, తను ఇష్టం ఉందో లేదో మనకేం తెలియదు. ఇప్పుడు డైరెక్టర్ నమ్మి వచ్చినప్పుడు డైరెక్టర్ మాట వినాలి మనం, డైరెక్టర్ చెప్పింది చేస్తాం. అది కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతుంది, బట్ తన జస్టిఫికేషన్ తనకు ఉంది, కన్వే అవటం కుదరలా. సో ఐ వుడ్ సపోర్ట్ జాన్వీ ఓన్లీ ఆన్ దిస్. ఎందుకంటే పర్సనల్ గా టార్గెట్ చేయొద్దు. అట్ట సినిమా బాగుందా లేదో చెప్పండి, పర్సనల్ గా ఒక ఆర్టిస్ట్ ని పట్టుకుని కావాలని ట్రోల్ చేయటాలు, ఇబ్బంది పెట్టాలి, అది మెంటల్ గా డిస్టర్బ్ చేయొద్దు అని చెప్తున్నాను. రైట్. మొత్తానికి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్ద లాంటి పెద్ద సక్సెస్ చూసి చాలా కాలం ఉంది ఇండస్ట్రీ. ఇవాళ కూడా బుక్ మై షో ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ ఫుల్స్ కనిపిస్తున్నాయి. ఒక పెద్ద సినిమా వచ్చి 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఫుల్స్ కనిపించడం అన్నది ఈ మధ్య కాలంలో జరగలేదు. వెడ్నెస్డే రిలీజ్ అయింది. అవును, వెన్స్డే రిలీజ్ అయింది. చాలా అది వెన్స్డే రిలీజ్ చేయడం చాలా రిస్క్ అని చెప్తుంటారు చాలా మంది. ఎందుకంటే ఫ్రైడేకి మన జాతకం తెలిసిపోతుంది, సాటర్డే సండే కూడా ఫుల్స్ అవ్వను, ఇలాంటి పరిస్థితి. అవును, మీరు అన్నట్టు ఆ ప్రీమియర్ షో టాక్ గానీ ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చూసిన తర్వాత ఈ స్థాయిలో ఉందంటే ఇంకా కూడా చాలా గొప్ప విషయం. అది ఇండస్ట్రీకి ఇలాంటి హిట్స్ కావాలి, ఇలాంటి హిట్ లో కావాలి. అది చరణ్ గారికి అవసరం లేదు, మీకు అవసరం లేదు, ఎవరికి అవసరం లేదు, ఇండస్ట్రీకి మాత్రం కావాలి ఒక పెద్ద హిట్. ఈ సినిమా చరణ్ కి కావాలి, నాకు ఈ సినిమా ఈ పెద్ద రేంజ్ అనేది కావాలి. మొత్తానికి ఒక పెద్ద సినిమాలో ఒక మంచి సినిమా ఇచ్చారు, అందులో మీరు కూడా ఒక మంచి పాత్ర పోషించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే మంచి మంచి సినిమాలు చేయాలి, మళ్ళీ కలుస్తుండాలి. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ.